ఆలు లేదు, సూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నాడంట ఫ్రెండ్స్ ఒకడు. అలా ఉంది నా పరిస్థితి. కనీసం ఛానల్‌కి 100 మంది సబ్స్క్రైబర్స్ కూడా లేరు. అప్పుడే ఏదో యూఎస్ నుంచి యూట్యూబ్‌లో డైరెక్ట్‌గా నా అకౌంట్‌లోకి డబ్బులేసినట్టున్నాయి మాటలు. అంటే వాళ్ళకి పూర్తిగా తెలుసో, తెలీదో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు ఒక పక్క నవ్వొస్తుంది వాళ్ళ మాటలకి. దీనికి ఎన్ని రూల్స్ ఉంటాయో, ఎన్ని రెగ్యులేషన్స్ ఉంటాయో అయి తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. ఏదో మనం ఛానల్ ఎట్టేసాంలే ఒక వీడియో పెట్టాము, ఒక 100 మంది చూసారు. మనకేవో వేలకు వేలు ఏమి వేసిరు అకౌంట్‌లోని. మనం ఒక జాబ్‌కి ఎలా అయితే అప్లై చేసుకొని అన్నీ చేసుకుంటామో, దీనికి కూడా అంతే. దానికి ఎలాగ ఇంటర్వ్యూస్ అవన్నీ ఫేస్ చేస్తామో, దీనికి కూడా అంతే. వాళ్ళు పెట్టే రూల్స్, రెగ్యులేషన్స్ అవన్నీ మనం పాస్ అయ్యి ముందుకెళ్తేనే మన ఛానల్ రికగ్నైజ్ అవుతుంది. అప్పుడైతేనే మనకెప్పుడో అది మనం కష్టపడగా ఒక 1 ఇయర్‌కో అది 1 ఇయర్ అవ్వచ్చు, 6 మంత్స్ అవ్వచ్చు, మన లక్ బావుంటే 2 మంత్స్ కూడా అవ్వచ్చు. ఆ తర్వాత ఎప్పుడో అది మన లక్ మీద ఆధారపడి ఉంటుంది. ఏదో వచ్చేసిందిలే, పెట్టేసిందిలే, వచ్చేస్తుందిలే అని మాత్రం అయితే అస్సలు అనుకోకండి. నేనసలు స్టార్ట్ చేసిన నుంచి ఏం పెట్టాలబ్బా? ఎలా మాట్లాడాలబ్బా? అసలు ఎలా ముందుకెళ్ళాలని చెప్పేసి నేను 100 ఆలోచిస్తున్నాను. మీరేమో ఏదో ఒక వీడియో ఎట్టగానో కొంతమంది చూడగానే డబ్బులొచ్చేస్తున్నాయేమో, అకౌంట్‌లో పడిపోతున్నాయి. అసలు మీకు తెలుసా? తెలీదా? నాకైతే నిజంగా నవ్వొస్తుంది ఈ మాటకి. వ ప్రతి దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఏదో అదే మీరనుకున్నంత ఈజీ అయితే ఏది కాదు. ఈజీగా ఉంటే ప్రతి ఇంటికి ఒక 4 ఫోన్లుండాలి. ఓ 4 ఛానల్లుండాలి. అలా ఉంటది. ఇదంతా ఈజీ అయితే ఏం కాదు. ఏదో నాకు ఇంట్రెస్ట్ ఉండి నాకు ట్రై చేయాలనిపిచ్చి ఒక రూపాయి వస్తదంటే ఎవరికి ఆశ ఉండదు. అలా నాకు ఆ ఆశ కొలిది నేను చేస్తున్నానే తప్ప, ఏదో నేను ఒక వీడియో ఎట్టగానే వైరల్ అయిపోతది, నాకు డబ్బొచ్చేస్తదని అయితే ఆ ఉద్దేశం అయితే లేదు. ఏదైనా కష్టపడదాం. అది మనకి ఎప్పుడు అది ఒక 2 నెలలకో, 3 నెలలకో సక్సెస్ అనేది వస్తది. మనం వెయిట్ చేయాలి. లేదనుకుంటే మన ప్రయత్నం మనం అలా సాగించాలి తప్ప, మీరనుకున్నట్టుగా 100 మంది చూస్తేనో, లేకపోతే ఒక 50 మంది సబ్స్క్రైబర్స్ వస్తేనో డబ్బులైతే వచ్చేవు. మీరు పూర్తిగా ముందైతే తెలుసుకోండి. దేని గురించైనా తెలిసి మాట్లాడండి. ఎందుకంటే ఫస్ట్ మనకి ఒక విషయం తెలుసుకుంటేనే దాని గురించి మాట్లాడాలి. ఎవరో చెప్పింది, ఏదో విన్నది మనం మాట్లాడేయకూడదు. మనం ఎలా ఉన్నామనంటే ఒక మెట్టెక్కితే కిందకి లాగేసి, తొక్కేసేలాగా ఉన్నాం తప్ప, అంటే మనం బాగుపడకపోయినా పర్లేదు. పక్కనోడు మాత్రం బాగుపడిపోకూడదు. మన కాన్సెప్ట్ అయితే అది. మనం చెడిపోయినా పర్లేదు గానీ, ఆడు మాత్రం బాగుపడకూడదు. మనం అలా ఆలోచిస్తాం. అస్సలు అర్థం కావట్లేదు ఎందుకలా ఆలోచిస్తున్నారో. సారీ ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యాను అనిపిచ్చింది. అంటే కొన్నిసార్లు ఏదైనా మనం విన్నప్పుడు అలా రియాక్ట్ అవ్వాలి తప్పదు. అంటే అవతల వాళ్ళని నేనేం తిట్టాలని ఉద్దేశం లేదు. కాకపోతే తెలుసుకొని మాట్లాడాలి. దేని గురించైనా మనకు తెలిస్తేనే మాట్లాడాలి. ఎవరో చెప్పింది, విన్నది అయితే అస్సలు మాట్లాడకూడదు. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే నేను రైస్, రసం ఒక పక్క పెట్టేశాను. అది అవుతుండగానే గిన్నెలయి తోమేశాను. నైట్ అయితే గిన్నెలు తోమలేదు. చాలా ఎక్కువ ఉండిపోయాయి. దానివలన అవి ఒక పక్క, వంట ఒక పక్క చేస్తున్నాను. రైస్ అయితే ఇంకా పెట్టలేదు. రసం అయిపోయింది. ఆలు బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను. నాకు ఫ్రై ఏంటంటే కొంచెం ముద్దగా కర్రీలాగా ఉంటేనే నచ్చుతుంది. టమాటా వేయను కానీ అది కొంచెం రైస్‌లో కలుపుకునేలాగా అనిపిస్తే బావుంటుంది. మరీ డ్రైగా, పొడి పొడిగా ఉంటే రసంతో బాగోదు. పప్పుతో అయితే బావుంటుంది గానీ, ఇప్పుడు నేను రసం పెట్టానని ఆలు, క్యారెట్ ఫ్రై అయితే కొంచెం ముద్దగా కలుపుకునేలాగానే పెట్టాను. అదైతే అవుతుంది. రసం అయిపోయింది. రైస్ పెట్టేశాను. మార్నింగ్ ఇంకా ఏంటంటే, ఈ విషయం కోసం అంతలా రియాక్ట్ అవ్వకపోదును. కాకపోతే తెలియకుండా మాట్లాడితే కొంచెం బాధ అనిపిస్తుంది. తెలుసుకొని మాట్లాడాలి కదా ఏదైనా విషయాన్ని. అందుకని చెప్పేసి కొంచెం రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సారీ ఫ్రెండ్స్ ఎవరైనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఫాలో